వెల్కమ్ టు VCN ఛానల్. నమస్తే, నా పేరు గురుపవన్. నేను వెంకటగిరి పట్టణ PDS ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ని. గత వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కళాశాల ఏర్పాటుకు MNC ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా పర్మిషన్ తీసుకొని 17 మెడికల్ కాలేజీలను అయితే ప్రారంభించింది. అయితే ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు 66 సంవత్సరాలకు లీజుకి ఇచ్చింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ 17 కళాశాలలకు MNC ద్వారా పర్మిషన్ తీసుకుంది కదా. ఈ 17 కళాశాలలో 5 కళాశాలను కంప్లీట్ చేసుకొని మొదటి దశలో 5 కళాశాలని కంప్లీట్ చేసింది. రెండో దశలో ఇంకో 5 కళాశాలలు కంప్లీట్ చేసింది. మూడో దశలో మిగతా 7 కళాశాలలు కంప్లీట్ చేస్తామని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి హామీ చేశారు. 107, 108 జీవోలు విద్యని ప్రైవేటీకరణ చేసేటి కానీ నారా లోకేష్ యుగళం పాదయాత్రలో మనకు తెలిపారు. తాను అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల్లోపే ఈ 107, 108 జీవోలను రద్దు చేసి అన్ని మెడికల్ కళాశాలను ప్రభుత్వ కోటాలోనే నడిపిస్తామని చెప్పని ఎన్నికల సందర్భంలో యుగళ పాదయాత్రలో నారా లోకేష్ అయితే మనకి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు 66 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేసి విద్యను ప్రైవేటీకరణ చేసి పేద SC, ST మరియు BC విద్యార్థులకు వైద్య కోర్సులను కలగానే మిగులుస్తుంది. అలాగే స్పెషలైజేషన్ పద్ధతిలో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎంతో ఇబ్బందికరంగా ఉంది. అలా ఈ SC, ST విద్యార్థులు ఈ MBBS సీట్లో కన్వీనర్ కోటా కింద 1500 సీట్లు రావాల్సిందిగా ఈ 1500 సీట్లు ఏంటంటే మేనేజ్మెంట్ కోటా కింద వేసింది. మేనేజ్మెంట్ కోటా కింద వేస్తే ఏమవుతుందంటే నీట్ కోచింగ్ ఎగ్జామ్ రాసిన తర్వాత A గ్రేడ్ వచ్చిన వాళ్ళకి 5 లక్షల ఫీజు, B గ్రేడ్ వచ్చిన వాళ్ళకి 10 నుంచి 12 లక్షల ఫీజు, C గ్రేడ్ వచ్చిన వాళ్ళకి అలాగే 20 లక్షల నుంచి 110 లక్షల దాకా MBBS కోర్స్ చదవాలంటే ఇంత అధిక మొత్తంలో ధరలను పెట్టి విద్యని అంగట్లో కొనుక్కునే సరుకులాగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ విధానాలను మేము PDSగా గట్టిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాలను వెంటనే రద్దు చేసి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలను గవర్నమెంట్ కోటాలోనే నడిపించాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మేము ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇక్కడ MRO ఆఫీస్ దాకా ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారు. గవర్నమెంట్కి ప్రైవేట్ కాలేజీలని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. విద్యని అంగట్లో కొనుక్కునేటట్టుగా ఉంది కాబట్టి మాకు విద్యని ఫ్రీగా అందజేయాలని కోరుకుంటున్నాం. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్కి అప్పగివ్వాల్సిందిగా కోరుతున్నాం. నడిపించాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి అప్పగించారు. దాన్ని గవర్నమెంట్కి అప్పగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం నడిపి పేద విద్యార్థులకు గవర్నమెంట్ నడిపి పేద విద్యార్థులకు ఫ్రీ